ఈరోజు మార్కెట్ యార్డ్ లో చైర్మన్ గారు తరఫున అంతా కూడా యాక్చువల్ ఏంటంటే రైతులకు అవగాహన కల్పించడం కోసము, ఎందుకంటే సిసిఐ వాళ్ళు ప్రత్యక్షంగా కొనుగోలు చేస్తారు కాబట్టి రైతులు ఇక్కడ అమ్ముకునే నాణ్యత ఉన్నటువంటి మట్టిని సిసిఐ ద్వారా అమ్మకం చేయాలని చెప్పేసి ఒక అవగాహన సదస్సు లాంటిది చేపెట్టి చైర్మన్ గారి ద్వారా మేము మార్కెట్ యార్డ్ అంతా సందర్శించి రైతులకు ఇది సిసిఐ ద్వారా అమ్ముకోవాలని చెప్పి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టాము. కాబట్టి కొంతమంది రైతులతో మేము అట్రాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే మీరు అమ్ముకుంటే వాళ్ళకి గిట్టుబాటు ధర అక్కడ వస్తుంది కాబట్టి, నాణ్యత ప్రమాణంగా సిసిఐ కొనుగోలు చేస్తుంది కాబట్టి కపాస్ కిసాన్ యాప్ లో బుక్ చేసుకోవడానికి అగ్రికల్చర్ వాళ్ళను నియమించిన ప్రకారము వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు యాక్చువల్ గా బుక్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటే మంచి ధర వస్తుందని తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి చైర్మన్ గారు అలాంగ్ విత్ మా కొంతమంది మెంబర్లతో సహా మేము మార్కెట్ యార్డ్ సందర్శించడం జరిగింది. ఏమండి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే యాక్చువల్ రైతులు పోయి విఐ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఎత్తుకొని పోతే వాళ్ళను యాక్చువల్ వాళ్ళే రిజిస్టర్ చేస్తారు. కపాస్ కిసాన్ యాప్ రిజిస్టర్ చేసి ఇస్తే తర్వాత రోజు వాళ్ళే వచ్చి ఎప్పుడైనా కానీ ప్రతిరోజు 9:55 స్లాట్ ఓపెన్ అవుతుంది. 55 నిమిషాల నుంచి 10:30 లోపల వాళ్ళు పోయి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి రైతు తెలుసుకొని పోయి వాళ్ళు బుక్ చేసుకోవాలని మేము తెలియజేయడానికి సచివాలయంలో ఉంటారు, ఆర్బికేలోనే ఉంటారు. నా పేరు కె గోవిందు, మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆదోని. ఈరోజు ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ మరియు నేను వారి భర్త వారి అయినటువంటి జిందే శంకరు, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు, అలాగే సభ్యులు కొంతమంది వచ్చారు. వారందరూ కలిసి కూడా ఈరోజు మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కోసం, ఆ అవగాహన కోసం ఈరోజు సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఎందుకంటే వర్షాల ప్రభావాలు ఎక్కువ ఉన్నందున రైతులకు పత్తి దిగుబడి కొంతమందికి ఎక్కువ కావచ్చు, కొంత తక్కువ కావచ్చు. ఈ మార్కెట్ యార్డ్లో తక్కువ ధర ఉందంటున్నారు కాబట్టి వాళ్ళు నాణ్యమైన దాన్ని నాణ్యంగా చేసుకొని ఎండబెట్టుకొని 12 మాయిశ్చర్ని 12 లోపుగా చేసుకొని పోయి సిసిఐ ద్వారా అమ్మకం జరుపుకుంటే వాళ్ళు లాభపడతారని కూడా చెప్పాము. అలాగే రైతులు కూడా సెక్రటరీ సార్ కూడా ఇందాక చెప్పారు, అవగాహన కల్పించాము వాళ్ళకి. వాళ్ళు లాభపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా సిసిఐ ద్వారా కొంటున్నారని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించాము, కొన్ని రైతులకు సూచనలు కూడా చేశాము. శనక్కాయలు అయితే ఏమి, అలాగే పత్తి అయితే ఏమి, రైతు కష్టాలు ఈసారి వర్షాలు ఎక్కువైన దానికోసము చాలా కొద్దిగా ఇబ్బంది పడినట్లు తెలుసా ఉంది. రైతులు కూడా ఆ ఇబ్బంది పడుకోకుండా పండించిన పత్తిని ప్రతి ఒక్క రైతు కూడా సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మీరు అక్కడ పోయి అమ్ముకుంటే లాభపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నా పేరు జిందే శంకర్. సార్ ఇంకోటి ఏమడుతున్నా అంటే సిసిఐ వాళ్ళకు గవర్నమెంట్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో లోన్ ఉంటుంది కదా, ఆటోమేటిక్ కట్ అవుతుందని వాళ్ళు ప్రజలు కూడా చెప్తున్నారు. అంటే ఇది ఎట్లుంటుందంటే అప్పు తీసుకునేది సహజం కదా, మనం కట్టేది సహజం కదా. అలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే బ్యాంకులో అప్పు తీసుకొని ఉంటారు, భూమి ఎవరి పేరు మీద ఉంటుందో ఆ పేరు మీద మీకు బుక్ చేసే జరుగుతుంది. అగ్రికల్చర్ వాళ్ళకి పాత అకౌంట్ ఉంటుంది, వాళ్ళకి పాత అకౌంట్ కూడా ఉంటుంది, వాళ్ళకి లోన్ కూడా ఉంటుంది, వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. మీ సిసిఐ పత్తి వాళ్ళ అకౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అమౌంట్ కట్ అవుతుంది, మేము దాన్ని తీసేయేమో నేను అగ్రిలోకి చేస్తామని వాళ్ళు కూడా రైతులు చెప్తున్నారు. మనకు అయ్యా అప్పు అనేది తీసుకున్నప్పుడు మనం తీర్చాలి కదా, తీర్చారు కదా. నేనే ఎందుకోసం చెప్తున్నామంటే అప్పు అనేది సహజంగా ఉంటుంది కాబట్టి తీర్చాల్సిందే. ఈ రోజు ఇక్కడ అప్పు ఉండదని అక్కడ అప్పు చేయం కదా. అప్పు కట్టుకుంటూనే ఉంటాము, వడ్డీ కడుతూనే ఉన్నాము, రిన్యూవల్ చేసుకుంటూ ఉంటున్నామని రైతులు చెప్తున్నారు. అయ్యా కట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు కదా. అంటే మొత్తం అమౌంట్ అయితే మీరు అకౌంట్ కట్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఇస్తారా లోన్ అని వాళ్ళు చెప్తున్నారు. కట్ అయిన తర్వాత రెన్యువల్ రైతులు ఉన్నారు, రైతులు ఏం చెప్తారు, కొంతమంది ఎట్లా చెప్తారు, కొంతమంది మేము అప్పు కడతామయ్యా అంటే. ఇంకోటి ఏమంటే పత్తి ఆధారం అంటే వాళ్ళ పాత వాళ్ళ నాయన నుంచి అకౌంట్ ఉంటుంది పత్తి, అదే వాళ్ళ సేన్ లో కూడా వాళ్ళ ఫాదర్ కూడా అప్లై చేసిన లేదు.
అంటే వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. ఆ పట్ట ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటారు కదా. కౌలు రైతులు ఉంటారు, దేవాలయం భూములు. కౌలు రైతులు కూడా అదే ఆప్షన్ ఉంది. మీరు చెప్పడం మంచి పాయింటే. కౌలు రైతులు కూడా ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకు కూడా బుక్ అవుతుంది. కౌలు రైతులని రాపియాలి అక్కడ. వాళ్ళు అందుకే చాలా మంది ఇక్కడ కౌలు రైతులు అక్కడ చేయడం లేదని ఇక్కడ రావడం జరిగిందని తెలుస్తున్నారు. లేదు అక్కడ యాప్దారు కూడా వాళ్ళు కౌలు రైతులను రాపిస్తే దానికి కూడా ఆప్షన్ ఉంది, అది కూడా తీసుకుంటుంది. కౌలు రాతని రాపియండి, వాళ్ళకు కూడా బుక్ అవుతుంది. కౌలు రైతులైనా కానీ పట్టా భూమి అయినా కూడా ఇద్దరు చేసుకోవచ్చు, ఇద్దరు కూడా అమ్ముకోనికే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీ ద్వారా రైతులు చెప్పడం ఏమంటే మంచి నాణ్యమైన సరుకు తీసుకొని పోయి సీసీ ద్వారా అమ్ముకోండి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమన్నా వాళ్ళు ప్రజలకి కనుక్కుంటే